నన్ను ఈ వ్యూ మీకు ఎలా అనిపిస్తుంది? వ్యూ అనేది చాలా చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో ఇలాంటిది ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. ఇలాంటి వ్యూ పాయింట్ అనేది ఏషియాలోనే ద లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది వైజాగ్లో ఉండడం చాలా గ్రేట్ మూమెంట్ ఇది. అందులోని నడుస్తూ ఉంటే ఆ ఫీలింగ్ కానీ కిందన చూస్తుంటే కానీ చాలా బాగుంది. వాళ్ళ వెదర్ కూడా అంతా ఓపెనింగ్కి చాలా చాలా బ్రహ్మాండంగా వెదర్ అది కూడా బాగుండడం జరిగింది. సో ఈ గ్లాస్ బ్రిడ్జ్కి రావడం మాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. భయం వేయట్లేదా కొంచెం? అంటే లిటిల్గా భయం ఉంటుంది, కానీ ఆ థ్రిల్లింగ్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆబ్వియస్ గా రమ్మనే చెప్తారు. అంటే డెఫినెట్గా వీడియోస్ చూసిన దానికి ఇప్పుడు మీరు లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేసిన దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉందండి. వీడియోస్లో ఏంటంటే మనకు ఓకే ఎలాగ ఉంటుందా అని తెలుస్తుంది, అవును. కానీ లైవ్గా వచ్చినప్పుడు మాత్రం మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉంటుంది అనేది ఆ ఫీల్ అంతా కూడా తెలుస్తుంది. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్ అండి. లిటరల్లీ నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. నిజంగా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఈ భవానీలు అందరినీ చూసినప్పుడు కూడా ఇంకా చాలా ప్లెజెంట్గా, ఇంత డిస్టెన్స్ నుంచి చూస్తుంటే వ్యూ ఇంకా ఇంకా బాగుంది. మీరు పొద్దున్నే గుడికి కదా భవానీ వెళ్ళాలి? ఒకవేళ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఓపెనింగ్ ఉంది. అసలు ఇదేంటి, ఇన్స్టాలో కానీ అవనివ్వండి, యూట్యూబ్లో అవనివ్వండి, ఇదంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పి వీడియోస్ చూసిన తర్వాత ఒకసారి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి ఈరోజు గుడికి వెళ్ళగానే పూజ అవగానే ఫస్ట్ ఇక్కడికి అదే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చెక్ చేసుకొని ఫ్యామిలీస్ని తీసుకురావాలని చెప్పి ఫస్ట్ బాయ్స్ వచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మా లీడర్ తరపు నుంచి ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా వచ్చి ఫ్యామిలీస్తో పాటు వచ్చి వ్యూని ఎంజాయ్ చేసి, ఎందుకంటే ఎక్కడా లేనిది మన వైజాగ్లో ఈ ఆపర్చునిటీ అందరికీ ఉంది. వచ్చి అందరూ కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం.